లెనిన్ గురించి మాట్లాడబోయే ముందు నా ఛానల్లో రావ్ బహదూర్ సినిమా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేశాను. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో, ఆ వీడియో మిస్ అవ్వద్దు. లెనిన్ సినిమా రష్యన్ రెవల్యూషనరీ వ్లాడిమిర్ లెనిన్ ఒక బయోపిక్. ఆ క్యారెక్టర్ లో అఖిల్ అకినేని నటించారు అండ్ లెనిన్ వైఫ్ నజిజ్దా క్యారెక్టర్ లో శ్రీలీల నటించారు. కాకపోతే అది ఈ యూనివర్స్ లో కాదు, ప్యారలల్ యూనివర్స్ లో. ఓకే గైస్, కూల్ చిల్. ఇక్కడ నేను చెప్పిన ట్విస్టుల కన్నా కూడా సినిమాలో ఇంకా భయంకరమైన వరస్ట్ ట్విస్టులు ఉంటాయి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సినిమాలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ చెప్తాను. శ్రీలీల గారి బదులు భాగ్యశ్రీని తీసుకోవడమే. అఫెన్సివ్ గా తీసుకోవద్దు. నేను ఎందుకు అలా అన్నానంటే, శ్రీలీల గారు డాన్సులు నాకు ఇష్టమే, బట్ ఈ సినిమాలో అందరి క్యారెక్టర్స్ కన్నా ఇంపార్టెన్స్ ఉండేది భారతి క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా పుల్ ఆఫ్ చేశారు భాగ్యశ్రీ బోస్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ క్యారెక్టరే సరిగ్గా రాయాల. ఇంకేం చేస్తాం, భాగ్యశ్రీ గారిని చూస్తూ కూర్చుంటాం. మొన్నొచ్చిన కాంతా సినిమా, ఇప్పుడు కాంతా సినిమా అని నాకు అనగానే ఫస్ట్ ఫ్రేమ్ లో గుర్తొచ్చేది భాగ్యశ్రీ గారి బ్లాక్ అండ్ వైట్ క్లోజ్అప్. సో ఆవిడ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కూడా ఆవిడే. అండ్ ఆల్సో అఖిల్ అకినేని గారి పర్ఫార్మెన్స్ కొన్ని ప్లేసెస్ లో నాకు తెలిసి ఆయన కెరీర్ లో బాగా ఎఫర్ట్ పెట్టి చేసిన రోల్ ఇదే. కొన్ని సీన్స్ లో చాలా బాగా చేశారు. ఓకే, ఫస్ట్ నుంచి అఖిల్ గారు అండ్ మూవీ మేకర్స్ అందరు చెప్తుంది ఏంటంటే ఇది ఒక మహాభారతం లాంటిది, ఇది మా మహాభారతం అని. ఎస్, అలాంటి కదే. ఆ వరల్డ్ ఏదైతే ఉందో, మెయిన్లీ ఆ గంగిరెడ్డిపల్లి, అక్కడ జరిగే ద్రౌపదమ్మ గారి జాతర, పాండవ వనవాసం, అజ్ఞాతవాసం గురించి మెటాఫోర్స్ పేపర్ మీద చూస్తే సూపర్ మహాభారతం లాంటి కథరా అనిపిస్తుంది. కానీ అలాంటి కథలోనే కావాల్సింది ఏంటంటే రైటింగ్, క్యారెక్టర్ రైటింగ్, డ్రామా రైటింగ్ అండ్ ప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణం లాంటి గొప్ప కథ కూడా ఓం రౌత్ లాంటి చేతిలోకి వెళ్తే ఏమైపోయిందో మనం చూసాం. నేను అంత వర్స్ట్ ఉందనట్లేదు, బట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే గొప్ప కథని గొప్పగా ప్రజెంట్ చేయడం అనేది మెయిన్ అని. చాలా ట్విస్ట్ చాలా చీప్ గా అనిపిస్తాయి. ఏంట్రా ఇంత చీప్ గా ఉన్నాయి అనిపిస్తుంది ట్విస్ట్లు. ఇంకో పక్కేమో అరే సూపర్ మూమెంట్ అవ్వాల్సింది కదరా ఇది. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో ఒక 20 minute సీక్వెన్స్ ఉంటుంది. అఖిల్ గారు సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అక్కడ. ఆ సీన్ లో ఆ లెనిన్ అనే క్యారెక్టర్ కి వచ్చే కాన్ఫ్లిక్ట్, ప్రపంచం అంతా ఒకటైపోయింది, నేను ఒకటైపోయాను కదరా అనే ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఆ సిచ్యువేషన్ చాలా బాగా పేలాల్సింది. కానీ సరైన రైటింగ్, మోటివేషన్, క్యారెక్టర్స్ ఒక బాండింగ్ ఏమీ లేకపోవడం వల్ల ఆ సూపర్ సీన్ కూడా సరిగ్గా పేలలేదు. ఈ సినిమా 1976 నుండి 2021 వరకు జరుగుతుంది. మెయిన్ స్టోరీ 1989, 1990 ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో సెట్ చేసుకున్నారు, ఓకే. బట్ ఆ టైంలోనే తీసినట్టుంటే ఎలా? సేమ్ ఓల్డ్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్, పాత 80s, 90s, 70s సినిమాల్లో చూసినట్లు. ఈ సినిమా కరెక్ట్ గా రాసి తీసుంటే అఖిల్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ ఉన్న కథ ఇది. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. బట్ ప్రీవియస్ గా పోల్చుకుంటే అఖిల్ గారు కథ సెలెక్ట్ చేసుకునే విధానం మారినట్లుంది. ఆ మెచ్యూరిటీ అయితే కనపడింది. లెట్స్ హోప్ ఆయన ఇంకా మంచి సినిమాతో రావాలనుకుందాం. సో దట్ ఈస్ ఇట్ గైస్. మంచి రివ్యూస్ కోసం అండ్ సినిమా పెచ్చన్నోళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళి